ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం ఎలా? 4 పాయింట్లు చెప్తాను, యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. వేరే ఏ వీడియో పైన రిలే అవ్వాల్సిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1, ముందుగా యూట్యూబ్లలో ఇన్స్టాగ్రామ్ లో చెప్పిన స్ట్రాటజీస్ అన్నింటిని ఫాలో అవ్వడం ఆపేసేయండి. ఈ స్ట్రాటజీస్ అన్ని వర్కౌట్ కావన్న విషయం మీకు కూడా తెలుసు. ఏదో మూఢనమ్మకంగా వీడి చెప్పింది వర్కౌట్ అవుతుందేమో, వాడు చెప్పింది వర్కౌట్ అవుతుందేమో అని లాసెస్ ని ఫేస్ చేస్తూ ఉంటారు, ఎమోషనల్లీ ఇంటెన్సివ్ అవుతారు. నెంబర్ 2, ఒక అమౌంట్ ని నువ్వు ముందే ఫిక్స్ అవ్వు. ప్రతిరోజు నాకు ఎంత ప్రాఫిట్ కావాలి అండ్ ఎంత లాస్ కావాలి, ఈ అమౌంట్ నువ్వు ఫిక్స్ అయిపో. ఆ అమౌంట్ లో నువ్వు ఫస్ట్ ప్రాఫిట్ అమౌంట్ టచ్ చేసినా లేదా లాస్ అమౌంట్ టచ్ చేసినా ఆ రోజు వెంటనే లాగౌట్ అవ్వు, ఫేస్ వాష్ చేసుకో, బయటికి వెళ్ళు, కాసేపు నడువు, ప్రశాంతంగా ఇంటికి వచ్చి తినేసి పడుకో. ఎందుకంటే డేలో చాలా మంది బిగినింగ్ ప్రాఫిట్స్ లోనే ఉంటారు, ఇంకా ప్రాఫిట్ కావాలి అన్న అత్యాశలోనే లాసెస్ అవుతా ఉంటారు, ఎమోషనల్లీ అన్స్టేబుల్ అయిపోతారు. నెంబర్ 3, నువ్వు ట్రేడ్ చేస్తున్నప్పుడు ప్రతి 15 మినిట్స్ కి ఒక అలారం పెట్టుకో. ఈ అలారం నిన్ను కేవలం లాజికల్ గా మాత్రమే ఆలోచించు, ఎమోషనల్ గా ఉండకు అని చెప్పే ఒక రిమైండర్ అన్నమాట. అండ్ ప్రతి ట్రేడ్ కి ముందు కూడా ఆ ట్రేడ్ ని ఎందుకు తీసుకుంటున్నావు, ఒకవేళ నువ్వే ప్రపంచంలో బిగ్గెస్ట్ ట్రేడర్ అయితే ఆ ట్రేడ్ చేస్తావా లేదా అని కూడా గుర్తుపెట్టుకొని ట్రేడ్ చేయి. నెంబర్ 4, స్టాక్ మార్కెట్ ను ఒక మనిషిలాగా చూడడం మానే, అదొక సిస్టమ్. సో నువ్వు దానిపైన రివెంజ్ తీసుకోవాలి అని ట్రై చేయడం, లేకపోతే దాన్ని ఓడించాలి అని చూడడం మూర్ఖత్వంతో సమానం. ఈ 4 స్టెప్స్ ఫాలో అవ్వండి, ఎందుకు ప్రాఫిట్లు ఉండరో చూద్దాం.